వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపిఐ గేట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే ఇప్పటివరకు సిపిఐ గేట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేసి అండ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి ఫైనల్ రిజల్ట్ కావచ్చు అండ్ సిపిఐ గేట్ యొక్క ర్యాంక్ కార్డ్కి సంబంధించిన అప్డేట్ అనేది సిపిఐ గేట్ కన్వీనర్ సార్ వాళ్ళు నిన్న పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క అప్డేట్ అనేది మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో నేడు సిపిఐ గేట్ ఫలితాలు విడుదల అంటూ మెయిన్ లైన్ అయితే ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి ఈనాడు హైదరాబాద్కి సంబంధించి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు సో వాటి పరిధిలో అనుబంధ కళాశాలలో మీరు ఎంఏ చేయాలనుకున్నా, ఎంకామ్ చేయాలనుకున్నా, ఎంఎస్సీ చేయాలనుకున్నా అండ్ ఎంఎడ్ చేయాలనుకున్నా, ఎంపెడ్ చేయాలనుకున్నా తదితర కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకు సిపిఐ గేట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఫలితాలు అయితే మనకు శుక్రవారం రోజు మధ్యాహ్నం 3:30 విడుదల కానున్నాయని పేపర్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సో ఆచార్య లింబాదరి సారి గారు ఫలితాలు ఈ రోజు మనకు విడుదల చేయనున్నారు. వన్స్ మనకు సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగిన తర్వాత సో మీకు సంబంధించిన సిపిఐ గేట్ యొక్క రిజల్ట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మీ ర్యాంక్ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సిపిఐ గేట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా అప్డేట్స్ పైన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. లైక్ మీకు ఎంత ర్యాంక్ ఉంటే ఎక్కడ సీట్ రావడం జరుగుతుంది అనే టాపిక్ గురించి, నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ అవి కలెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏంటి, సో ఒకవేళ మీ కాలేజ్ థర్టీస్ మీకు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే సో మనం ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి నెక్స్ట్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ అదేవిధంగా సిపిఐ గేట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి, వెరిఫికేషన్ కోసం ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టుకోవాలి అండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, టాప్ బెస్ట్ కాలేజెస్కి ఏ విధంగా ప్రియారిటీ ఇవ్వాలి అండ్ కాలేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము నెక్స్ట్ వీడియోస్ అయితే డీటెయిల్గా చేయనున్నాము. సో అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మన అప్డేట్ వచ్చేసిందంటే సో ఎవరైతే సిపిఐ గేట్ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ రోజు మనకు మధ్యాహ్నం 3:30 విడుదల చేస్తామని అయితే పేపర్లో అయితే మెన్షన్ చేశారు. సో డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల మనకు డిలే అయినా కూడా మీరు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సో 88 సిపిఐ గేట్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ చేసి అది వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కానీ సర్వర్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏం లేకుండా ఉన్నట్టయితే సో మనకు అనుకున్న టైంకి రిజల్ట్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మనకు 3:30 వరకు రిజల్ట్ అనేది రానట్లయితే సో 3:30 తర్వాత నేను 4 కానీ 5:30 కానీ సో కన్వీనర్ సార్కి అయితే కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది సిపిఐ గేట్కి సంబంధించి. సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఫర్దర్గా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే.